తలదన్నేటోడు తెలంగాణలో ఉన్నడా? మన దగ్గర ఒక్కరున్నా నాకు చూపెట్టు. సోనియా గాంధీ ఇటలీకి చెందిన ఆమె తెలంగాణ ఇచ్చిందని రాష్ట్రాన్ని వదిలేసినమా? ఎంత అది చూడుండ్రి, ఎంత మాటలు. మరి కీర్తి పెరిగినా కొద్దీ అదైతుందా ఏందా తెలియదు, పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు కీర్తి పెరిగినా కొద్దీ ఆయనను భుజాల మీద నెత్తి మీద ఎక్కించుకొని కూర్చున్నా కొద్దీ పాపం ఆయనకి ఏం మాట్లాడాలో అర్థమైతే లేనట్టున్నది. ఇటలీ ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తారట, మనం అద్దని ఊకున్నామా? అట్లానే ఆంధ్ర అయినా స్వరకల్పన చేస్తాడు సంగీత దర్శకుడు కీరవాణి. ఆయన చేసినంత మాత్రాన పోయేదేమున్నది? పోయేదేమున్నది? వదిలేద్దామా ఆయన చేసిండని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రాష్ట్రము ఇటలీ ఆమె ఇచ్చిందని వదిలేయలేదు కదా, మరి దీన్ని ఎట్లా వదిలేస్తాము? చేస్తాడు బరాబరి. ఆయన కంటే మంచోడేవాళ్ళు ఉన్నారో చూపెట్టు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు లేరు తెలంగాణ రాష్ట్రంలో? అందశ్రీ ముచ్చట్ల మీద యావత్తు సంగీత దర్శకులు, తెలంగాణ సంగీత దర్శకులు అందరూ పెద్ద పెద్ద సినిమాలు, గొప్ప గొప్ప సినిమాలకే చేస్తున్నారు తెలంగాణ సంగీత దర్శకులు. ఇవాళ అందశ్రీకి కనవలేదా? అప్పుడు ఆనాడు చేసిందేవాళ్ళు సారు అందశ్రీ అన్న, ఆనాడు చేసిందేవాళ్ళు. ఖాళీ నోటితోని పాడితేనే యావత్తు తెలంగాణ జనం ఆదరించింది. ఆ పాటను గుండెల్లో పెట్టుకొని అందరూ ఏకకాలంలో స్వరాన్ని వినిపించిండ్రు జయ జయ హే తెలంగాణ పాట. 2009లో మా తెలుగు తల్లికి తీసేసి రాష్ట్ర గీతము ఇది మొత్తం మీద జయ జయ హే తెలంగాణ ప్రేర్లలో అదే ఆలోపించాలి పిల్లలు, అదే ఆలాపించాలి బడులలో, అదే వినబడాలని చెప్పేసి ఆ గీతాన్ని అందరికి నేర్పించినాం, కూర్చొని నేర్చుకున్నాం పాటను. ఇలా ఆ వ్యక్తి అక్కడ ఉంటే అది అర్థమయ్యేది, ఆ వ్యక్తి అక్కడ లేకనే పాయే ఎట్లా అర్థమవుతుంది? ఆ గీతానికి తెలంగాణ ప్రజలకున్న అవినాభావ సంబంధం ఏందో ఆ వ్యక్తి ఇక్కడ కూర్చొని చూస్తే అర్థమయ్యేది. దాదాపు ఆయన ఇక్కడ ఉండే అవకాశాలే లేవు కాబట్టి 2009 ఆ ప్రాంతంలో ఎక్కడి మనిషి అయినే ఎవరి గురించి అనుకుంటారు? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేది. అందశ్రీ ఈ మాటలు మొత్తం మీద ఒక వ్యక్తి ప్రేమరాజ్ అనే దర్శకుడు కాల్ చేసి మాట్లాడితే అందశ్రీ మొత్తం చిందులేస్తాండి. ఇంకా ఆ చిందులకు ఆ మాటలకు హద్దే లేదు, అదిపేలేదు. జయ జయ హే సంగీత సారథ్యంపై వివాదం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో అని చెప్పేసి ఇక ఆడియో మీకు నేను వినబెడతా. ఆడియో ఇనుండ్రి ఒక్కసారి, మీకు అర్థమవుతుంది. హలో అన్న, నమస్తే. నేను ప్రేమరాజ్. చెప్పండి సార్. నాకు పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది. ఏమి ఇబ్బంది? మీ పాట పెట్టాలని మేము వీడియోల మీద వీడియోలు పెట్టినాం, మేము పెట్టిన వాళ్ళమే కానీ అప్పుడు ఆవేదన ఉండే కానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దాన్ని బట్టి మళ్ళీ దీని చూసి బాధ అనిపిస్తాను. కీరవాణి ఎందుకన్నా చేయటం. ఎవరు చేయాలి? తెలంగాణలో ఎంతమంది లేరు? ఎవరైనా ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు అన్నా. ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు. ఒక్క సంగీత దర్శకుడు ఏందన్నా? ఇవి ఎంతమంది లేరన్నా? నేను 10 మందిని చూపిస్తాను. నేను అడుగుతున్నా కదా, ఒక్క సంగీత దర్శకుని, కీరవాణిని తలదన్నే సంగీత దర్శకుని ఒక పేరు చెప్పున్నారు. తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు. అసలు వాస్తవానికి భారతదేశం అంతా కూడా కాదు పాపం. టెక్నికాలిటీస్ అన్నది ఒక ఇటలీకి చెందిన అమ్మాయి, ఆమె ఇచ్చిన స్వతంత్రం, ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సమ్మతమైనప్పుడు ఎన్నిసార్లు అంటుండు చూడు, ఇచ్చిన తెలంగాణ అని అంటాము. నేను సినిమా కూడా చూడలేదు. ఏదంటే సినిమా మన దగ్గర చేస్తాము. ఇప్పుడు క్యాసెట్లు చేసే వాళ్ళు 100,000 మంది ఉన్నారు. ఆ పాటలు కూడా సినిమా చేశాడు. రవి కళ్యాణ్ సినిమా బ్రహ్మాండంగా చేశాడు. అర్జున్ ఉన్నాడు, రవి కళ్యాణ్ ఉన్నాడు. నీ సినిమా పెట్టిన నా సినిమా పెట్టుకోలేదు కదా. నీ సినిమా కదా నాది, నీ సినిమా అయితే అసలు పట్టించుకో అన్నాను. సినిమా తీసి కీరవాణ్ణి పెట్టుకో, రహమాన్ని పెట్టుకో అని పట్టుకో. తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా, మాకు సంబంధం లేదా? నేను నాకు చెప్పిందని నీకు జవాబు ఇవ్వలేను. ఒక సోనియా గాంధీ భారతదేశ స్త్రీ కాదు. ఆమె బతుకు లైవ్నే పోగొట్టుకున్న తెలంగాణ రాష్ట్రం. అయినా మనం దాని సంబరాలు పడుతున్నాము. ఆ పాట ఆత్మగౌరవం. దాన్ని ఎవడో వచ్చి ఏదో చేస్తే ఆత్మగౌరవానికి నువ్వు తినే పిడికలు బెక్కలు ఉంటాయి కదా, అది ఏ ప్రాంతం పండించినోడు ఇప్పటికి ఎవరు చెప్పాడు?
ఎన్ని చేతుల కష్టమో అని ఎవరు చెప్పడు. దానికి దీనికి ఏం సంబంధం అన్న? అట్లాంటప్పుడు తెలంగాణని తెచ్చుకోవాలి. ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. అట్లాంటప్పుడు తెలంగాణని తెచ్చుకోవాలన్నా. ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినావు చెప్పి అట్లయితే అట్లా అనుకుందాం. మరి సోనియా ఇచ్చిన తెలంగాణను అది ఇతరుది మాకెందుకని వదిలేస్తారా? మరి తెలంగాణ కాదన్నా, ఢిల్లీలో ఎవరున్నా చేయాలి. అది టెక్నికాలిటీ. ఇది ఆత్మగౌరవం వేరు, టెక్నికాలిటీ వేరన్నా. ఇది కూడా అంతే. టెక్నికాలిటీ వేరు, ఆత్మగౌరవం వేరన్నా. టెక్నికల్ గా రాసుకున్న కవికి ఒక ఆలోచన ఉంటది. అంటే మాకు ఆస్కార్ గ్రహీతలు కావాలనే ఆస్కారం నాకెందుకే? మీకెందుకు ఆస్కార్ గ్రహీతలు? ఇప్పుడు తెలంగాణ ప్రజల ఔన్నత్యానికి బానిస. మీరు కీర్తికి బానిస. కీర్తి వద్దులే అది ఎందుకు? మరి ఏందన్నా మా కోపం వస్తుంది ఇట్లా చేస్తే. నీకు శాతనైతే ఆ కీర్తిని తగ్గించడానికి ప్రయత్నం చేయి. కాదు, మీ కీర్తిని ఎవరి కీర్తిరన్నా? నీకు శాతనైతే ఆ కీర్తి తల నడికేందుకు ప్రయత్నం చేయి. మీ కీర్తి మీద ఎవరికి అసూయ లేదు. మరి నీకేది కీర్తి కావాలని మరి కీర్తి నీకుంటది. తప్పు ఉన్నదా ఏమన్నా? లేదు, నేను తప్పు ఒప్పు అంటలేదు. తప్పు ఉన్నదా నీకేమన్నా? అడిషనల్ వాళ్ళకి ఇరవై కీర్తి కావాలా నీకు? లేదు, ఆ కీర్తి ఎవరికి కావాలో వాళ్ళకి తెలిసి ఉంటది. కానీ ఇప్పుడు నేను మాట్లాడిన ఎందుకోసం మాట్లాడే అవసరం లేదా అంటే మేమేం చేయలేం కానీ అవసరం మాకేమన్నా వస్తుందా? తర్వాత ఇప్పుడు కాదు, ఎందుకంటే నాకు సమయం లేదు. మీరు పెద్దోళ్ళు, సమయం ఉండదు మీకు. కానీ వద్దనుర్రి మరి. ఇది కథ మొత్తం మీద అండి. శ్రీ మాటలు మొత్తం సోషల్ మీడియా వేదికగా యావత్తు తెలంగాణ సమాజము విమర్శలు గుప్పిస్తా ఉన్నది మనం చూడొచ్చు. ఆయన ఏం మాట్లాడుతాడు? తెలంగాణ ఇచ్చిన ఆమె ఇక్కడ ఆమె కాదు పాపం, ఇక్కడి భారతదేశపు బిడ్డ కూడా కాదు పాపం. ఈ పాపం ఎక్కడ పోయింది సారు? అప్పుడు ఆమెకి ఎందుకో పాపం అనిపించలేదు. మరి 1200 పైచిలకు బిడ్డలు ప్రాణ త్యాగాలు చేస్తుంటే ఎందుకో పాపం అనిపించలేదు. ఇలా మీకు సోనియా గాంధీని చూస్తే పాపం అనిపిస్తా ఉన్నది. రాష్ట్ర పామే కాదు, దేశ పామే కాదు, భారతదేశపు ఆడబిడ్డ కాదు. ఇటలీ ఆమె ఇచ్చిన రాష్ట్రాన్ని వద్దందామా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసి ఇచ్చిందా సారు? గల్లగురిగిల పైసలు దాచిపెట్టి తీసి ఇచ్చినట్టు, ఖర్చు పెట్టుకో బిడ్డ అన్నట్టు ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిందా తెలంగాణ రాష్ట్రాన్ని? పాపము ఇచ్చినామే అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నావు. ఇలా ఇచ్చిందంటున్నావు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఎవరు, తెచ్చింది ఎవరు తెలియదా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు? ఇలా ఉద్యమం చేసిన వాళ్ళు, ఉద్యమంలో ఒక గొంతుక వినిపించిన వాళ్ళు మీరే ఇవాళ ఇట్లా అమ్ముడు పోయి మాట్లాడితే, ఈ మాట అనొచ్చో అనరాదో తెలియదు కానీ ఇట్లా మాట్లాడితే తెలంగాణ ప్రజల కాలదా, మండదా? ఇవేనా మీరు మాట్లాడే మాటలు? తెలంగాణలో ఎవ్వరు కనిపించలేరట. నువ్వు ఒక తెలంగాణ వ్యక్తివా, ఆంధ్ర వ్యక్తివా? అసలు మనకు ఉద్యమం పుట్టింది ఎందుకు? అన్నిట్లలో వెనుకబేయబడుతున్నాం, అన్నిట్లలో వెనుకకు నెట్టేయబడుతున్నాం, అన్నిట్లలో వివక్ష, నీళ్లు, నిధులు, నియామకాలు వీటి కొరకే కదా. తరతరాలుగా ఏండ్ల కొద్ది బానిసల బతుకులే అవుతున్నాయనే కదా తెలంగాణ రాష్ట్రం కోసం సకల జనులు సమ్మె చేసింది. మొదగాలు ఉద్యమం మొదలైనప్పటి నుంచి కాదా? అప్పుడెవరు బాధ్యులు? 1969 కాల్పులకు ఎవరు బాధ్యులు? ఇప్పుడు మలిదశ ఉద్యమంలో 1200 బిడ్డలు, అప్పటి నుంచి ఇప్పటికి మొదలుకుంటే 1200 బిడ్డలు ప్రాణ త్యాగాలకు కారకులెవరు? 2009లో ఇస్తామన్న రాష్ట్రాన్ని జరుపుకుంటూ ఇస్తామని ప్రకటించి 2009 నుంచి మళ్ళీ 2014 దాకా జరిపింది ఎవరు? అధికార దాహం తీరక అధికారం కావాలనే ఆశతోటి ఇంకో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి దిక్కుదోచని పరిస్థితులలో 2009 నుంచి 2014 దాకా మీ ఏలుబడి ఏమైనా నడిచిందా? తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే నడిచింది కదా. అడుగడుగున నిరసన సెగలే కదా మీకు తాకినాయి. మిలియని మార్చి యాదికి లేదా? సకల జనుల సమ్మెలు యాదికి లేవా? వంట వార్పు కార్యక్రమాలు యాదికి లేవా? తెలంగాణ ఉద్యమం యాదికి లేదా? ఉవ్వెత్తిన ఎగిసిపడ్డ ఉద్యమము బావుటాలు యాదికి లేవా? ఎగరేసిన జెండాలు యాదికి లేవా? ఎట్లా మాట్లాడతావు అందశ్రీ అల్ల ఈ మాట? నువ్వు తెలంగాణలో దర్శకులే లేరు, తెలంగాణలో సంగీత దర్శకులే లేరు, కీరవాణిని మించిన వాళ్ళు లేరు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నావు. ఇదొక మన సినిమానా? కాదు కదా. ఆస్కార్ రేంజ్ల పైన నాటు పాట కాదు కదా. ఆస్కార్ కోసమేనా? కీర్తి కోసమేనా?
తెలంగాణ ఆత్మ గౌరవానికి ఎలా అవమానం కలిగేలా చేస్తాను అనేసి ఒక్క మాట అంటే నువ్వు చెప్పవు, నువ్వు అమాయకునివనేనా? వాళ్ళు ఇష్టారీతిని వ్యవహరిస్తా ఉన్నారు. ఎట్లా చెప్పడు, నేను ఆడిందే ఆట పాడిందే పాట అని చెప్పేసి నమ్మిండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు ఎక్కడ నువ్వు నోరు తెరిచి చెప్పావు కాబట్టి కీరవానొద్దు, తెలంగాణ దర్శకులు చాలా మంది ఉన్నారయ్య అని చెప్పేసి ఒక్క మాట ఒక ప్రతిపాదన వాళ్ళ దగ్గర ఉంచావు కాబట్టి వాళ్ళు ఇష్టారీతిన వ్యవహరిస్తా ఉన్నారు. ఏమో మంచుకుంటదేమో అని ఇచ్చినామని చెప్పేసి మాట్లాడితే అయిపోవు. ఆయనను మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు చూపెట్టని మాట్లాడతావా? ఏమైనా తెలంగాణ రాష్ట్ర పాటలు అనువనువున నింపుకున్నోళ్ళు, తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను అనువనువున నింపుకున్నోళ్ళు ఎంతమంది లేరు? ఆ పదాలు, ఆ మాండరికాలు, స్వచ్ఛమైన తెలంగాణ భాష అట్లనే వచ్చేటట్టు చేసేటోళ్ళు ఎంతమంది లేరు తెలంగాణలో సంగీత దర్శకులు? ఒకసారి మొత్తం మీద సోషల్ మీడియా మొత్తం సురుకులు పెట్టిందనే చెప్పుకోవాలి. అదే ప్రధానంగా మనకు కనబడతా ఉన్నది.